Hello everyone, welcome to Ekam IAS Academy. Today is 21st March 2025 అండి అండ్ రాయసీనా డైలాగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ ఏరియా మనకి ఏదన్నా కనిపించింది ఆ పిక్చర్ లో అంటే మార్చ్ 17th నుంచి 20లో అయిన రాయసీనా డైలాగ్ లో ఇండియా న్యూజిలాండ్ రిలేషన్షిప్ స్ట్రాంగర్ అవ్వడం కనిపించినాయండి ఆ పర్టికులర్ రాయసీనా డైలాగ్ లో వేర్ ద న్యూజిలాండ్స్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు దిస్ రాయసీనా డైలాగ్ 2025 where we have discussed about geopolitical issues, economic significance, cross border countering the terrorism issues ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఇండియా న్యూజిలాండ్ రిలేషన్షిప్స్ ని ఈ పర్టికులర్ రాయసీనా డైలాగ్ 2025 చాలా స్ట్రెంగ్థెన్ చేయబోతుంది. అయితే వాట్ ఈస్ రాయసీనా డైలాగ్ అనేది ఒకసారి చూసుకోండి సార్. మీకు గూగుల్ చేసిన రాయసీనా డైలాగ్ గురించి మీకు అర్థమైపోతుంది. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ రాయసీనా డైలాగ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్ టు. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇండియా న్యూజిలాండ్ రిలేషన్స్ మాట్లాడబోతున్నాం. మనకి ఇండియాకి ఉన్న న్యూజిలాండ్ హిస్టారిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ బైలాటరల్ కోఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ బైలాటరల్ రిలేషన్స్ యాజ్ సచ్. తర్వాత న్యూజిలాండ్ యొక్క జోగ్రఫీ కూడా చూద్దాం సార్, ఎందుకంటే వాడు తిప్పి యూపీఎస్సీ 2025లో ఏం చేస్తాడంటే న్యూజిలాండ్ జోగ్రఫీ మీద, దాని ఎసెన్స్ మీద, దాని చుట్టుపక్కల ఉన్న సెగ్మెంట్ నుంచి క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. So India's Prime Minister and New Zealand Prime Minister Luxon discussed key areas of collaboration during Luxon's first official visit to India to participate in this particular రాయసీనా డైలాగ్. ఒకసారి రాయసీనా డైలాగ్ అంటే ఏంటి అనేది రాయసీనా వెబ్సైట్కి వెళ్ళి లేదా ఓఆర్ఎఫ్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి సార్. మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ అక్కడ ఉంటుంది రాయసీనా డైలాగ్ అంటే ఏంటి అనేది. సో ఇండియా న్యూజిలాండ్ బైలేటరల్ రిలేషన్షిప్స్ కొన్ని హిస్టారికల్ లింకేజెస్ తీసుకుంటే ఎర్లీ ఇండియన్ సెటిలర్స్ మైగ్రేటెడ్ టు క్రైస్ట్ చర్చ్ ఇన్ 1850s. ఎప్పుడైతే బ్రిటిషర్స్ పాలన మనకి జరుగుతూ ఉందో ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్స్కి గురైన కొందరు ట్రేడర్స్, కొందరు బిజినెస్ మెన్, కొందరు ఎంటర్ప్రీనర్షిప్స్ వాళ్ళు ఏం చేసినారంటే న్యూజిలాండ్ని ఒక బేస్గా చూస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ న్యూజిలాండ్కి ఎక్స్క్లూజివ్గా క్రైస్ట్ చర్చ్ లొకేషన్కి మైగ్రేట్ అయినారు సార్. సో ఇండియన్ డయాస్పోరా ఇన్ దట్ పర్టిక్యులర్ న్యూజిలాండ్ ల్యాండ్ ఇట్ ఈస్ వెరీ హెవీ యాజ్ సచ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ దట్ రీజన్. అండ్ ఒకవేళ మనం మిలిటరీ కోఆపరేషన్ తీసుకుంటే సార్ ఇండియన్ ట్రూప్స్ ఫాట్ అలాంగ్ సైడ్ అన్జాస్, ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ ఆర్మీ కార్ప్స్ అంటాం సార్, వాటిని అన్జాస్ అంటాం. ఇన్ ద గ్యాలిపోలీ క్యాంపెయిన్ ఇన్ 1952 అంటే మిలిటరీ కోఆపరేషన్లో కూడా మనకి హిస్టారికల్గా మంచి లింకేజెస్ ఉన్నాయి. ఇండియా నుంచి మైగ్రేట్ అయి న్యూజిలాండ్లో సెటిల్ అయినారు. అట్లాగే ఇండియన్ ట్రూప్స్ హ్యావ్ ఫాట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియన్ ఆర్మీ యాజ్ సచ్. అండ్ డిప్లొమాటిక్ టైస్ కనుక మనం చూస్తే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950 వన్స్ ద ఇండియా హ్యాస్ గాట్ ఇండిపెండెన్స్, ఎవాల్వింగ్ ఇన్ టు ఎ హై కమిషన్ లేటర్. సో తర్వాత హై కమిషన్ కి లేటర్ ఆన్ ఎవాల్వ్ అయింది. బట్ ఇనిషియల్ సెగ్మెంటెడ్ అప్రోచ్ లో ఇట్ వాజ్ ఇన్ 1950 వెన్ దిస్ పర్టిక్యులర్ డిప్లొమాటిక్ టైస్ హ్యావ్ బిన్ స్ట్రెంథెన్డ్. క్లియర్? సో కామన్ ఇంట్రెస్ట్ ఒకవేళ తీసుకుంటే సార్ షేర్డ్ డెమోక్రటిక్ వాల్యూస్. న్యూజిలాండ్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ హ్యావింగ్ దీస్ డెమోక్రటిక్ వాల్యూస్. అండ్ కామన్వెల్త్ మెంబర్షిప్ కామన్ గా ఉంది సార్. సో వాట్ ఈస్ కామన్వెల్త్ మెంబర్షిప్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. వాట్ ఈస్ కామన్వెల్త్ కంట్రీస్? ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ డూ మెంట్ బై కామన్వెల్త్ కంట్రీస్. అండ్ ఆల్సో లీగల్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే మనకు ఉంటాయి. న్యూజిలాండ్ కి ఇండియాకి మాక్సిమం కొన్ని సెగ్మెంట్స్ లో ఈ షేరింగ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి సార్. అదే టూరిజం అండ్ స్పోర్ట్స్ లో కన్సిడర్ చేసుకుంటే ఈ బైలాటరల్ హిస్టారికల్ లింకేజెస్ లో క్రికెట్ రీసెంట్ గా మనం చూసుకుంటే కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో క్లియర్ ఆ సెగ్మెంట్ ఆఫ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఈ సెగ్మెంట్ ఆడడం జరిగింది సెమీఫైనల్లో, మన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో. సో ఇండియా న్యూజిలాండ్ కి బాగా స్పోర్ట్ కనెక్టివిటీ ఉంది సార్. క్రికెట్లో కానీ, హాకీలో కానీ, మౌంటైనరింగ్ లో కానీ దే హావ్ ఫాస్టర్డ్ గుడ్ విల్ బిట్వీన్ దీస్ పర్టిక్యులర్ టూ కంట్రీస్. ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్, న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులర్ గా ఈ స్పోర్ట్ ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది సార్. అండ్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ తీసుకుంటే సార్ అసలు ఇండియాకి న్యూజిలాండ్కి ఎక్కడ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ ఓపెన్ అయిందంటే న్యూజిలాండ్స్ ఓపెనింగ్ డోర్స్ టు ఇండియా పాలసీ. ఇది పాలసీ పేరే సార్, ఇది ఓపెనింగ్ డోర్స్ టు ఇండియా పాలసీ ఇన్ 2011. అండ్ ఇండియా న్యూజిలాండ్ 2025 ఒకవేళ తీసుకుంటే ఇన్వెస్టింగ్ ఇన్ ద రిలేషన్షిప్. సో ముందు మనకి 2011లో జరిగిందేమో ఓపెనింగ్ డోర్స్ టు ఇండియా సార్. ఇండియా న్యూజిలాండ్ 2025 డైలాగ్ లో ఇన్వెస్టింగ్ ఇన్ ద రిలేషన్షిప్ స్ట్రాటజీ,
విచ్ ఇస్ ఇన్ 2020లో జరిగింది. ఎయిమ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పర్టికులర్ లాంగ్ టర్మ్ టైస్. సో ఈ పర్టికులర్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ ఏదైతే 2011లో జరిగిందో 2020లో జరిగిందో అదే న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వారిని రాయసీనాకి పిలిపించే సెగ్మెంట్, ఇన్విటేషన్ వచ్చే సెగ్మెంట్ వచ్చింది సార్. దట్ మేడ్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇండియా ఇన్ దిస్ పర్టికులర్ రాయసీనా డైలాగ్. ఒకవేళ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ చూస్తే బైలాటరల్ ట్రేడ్ వాల్యూ 2023-2024 ప్రకారం చూసుకుంటే ఇండియా న్యూజిలాండ్ కి మధ్యలో చాలా మంచి బైలాటరల్ ట్రేడ్ ఉంది సార్. వేర్ ద బైలాటరల్ ట్రేడ్ ఈస్ అబౌట్ $1.75 billion, which is very good as such. New Zealand, despite being a very small geographical entity, having $1.75 billion is very good as in respect of that particular geography. ఎక్స్పోర్ట్స్ టు న్యూజిలాండ్ ఒకవేళ మనం తీసుకుంటే ఏం ఎక్స్పోర్ట్స్ చేస్తాం న్యూజిలాండ్ కి అంటే ఫార్మాసిటికల్స్ సార్. ఇండియా యాజ్ యూ నో ఇట్ ఈస్ అ హబ్ ఆఫ్ ఫార్మాసిటికల్స్. మెనీ కంట్రీస్, లెట్ ఇట్ బి వెస్టర్న్ నేషన్స్, ఆఫ్రికన్ నేషన్స్ ఆర్ ద పెసిఫిక్ నేషన్స్, ఫార్మాసిటికల్స్ ని మనం జనరల్ గా పంపిస్తూ ఉంటాం. అట్లాగే మెకానికల్ మెషినరీ కూడా సార్, అండ్ మేడప్ ఆఫ్ టెక్స్టైల్ ఆర్టికల్స్, జూట్, కాటన్, సిల్క్ ఆర్టికల్స్ ని మనం పంపిస్తూ ఉంటాం. పర్ల్స్ ని పంపిస్తూ ఉంటాం. హిస్టారికల్ గా కూడా మెనీ కంట్రీస్ కి ఇండియా పర్ల్స్ పంపిస్తూ ఉంటుంది. ప్రెషియస్ స్టోన్స్ ని పంపిస్తాం అండ్ మెటల్స్ ని పంపిస్తాం. ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఉంటాయి సార్. మరి న్యూజిలాండ్ నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఇండియాలో మంచి వూల్ దొరకదు కదా సార్, ఎక్సెప్ట్ పష్మినా వూల్ ఒకటి. ఆ హిమాచల్ ప్రదేశ్ లో గడ్డీస్, బకర్వల్స్, ఈ ట్రైబల్ పాపులేషన్ ఇచ్చే వూల్ మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుంది. లోకల్ షీప్ లో మనకు మంచి క్వాలిటీ ఆఫ్ వూల్ ఉండదు సార్. బట్ కంట్రీ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఆర్ నోన్ ఫర్ హ్యూజ్ సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ వూల్. అక్కడ మెరీనో షీప్ అనేది ఉంటుంది సార్, దాని నుంచి తీసుకునే వూల్ చాలా క్వాలిటీ వూల్, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం న్యూజిలాండ్ నుంచి. అట్లాగే ఐరన్ అండ్ స్టీల్, ఫ్రూట్ అండ్ నట్స్. న్యూజిలాండ్ ఈజ్ నోన్ ఫర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హార్టికల్చరల్ క్రాప్స్. అక్కడ నుంచి ఫ్రూట్స్ అండ్ నట్స్ మనకు వస్తూ ఉంటాయి. అండ్ అల్యూమినియం ని కూడా మనం న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అట్లా ఈ బైలేటరల్ ట్రేడ్ వాల్యూ ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ని కలిపితే ఇంత వచ్చింది సార్ వాల్యూ, $1.75 billion. ఈ పర్టిక్యులర్ మీటింగ్ తర్వాత, రాయసీనా మీటింగ్ తర్వాత ఈ 1.75 billion ఏదైతే ఉందో అది మోస్ట్ ప్రాబబ్లీ దాటే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో చూస్తే మనకి న్యూజిలాండ్ తోని FTA నెగోషియేషన్స్ రెజ్యూమ్ అయినాయి సార్. ఆఫ్టర్ బీయింగ్ స్టాల్డ్ ఇన్ 2015 డ్యూ టు డైరీ అండ్ అగ్రికల్చరల్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్, ఫోకసింగ్ ఆన్ డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసిటికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్రిటికల్ మినరల్స్. మనకి ఇప్పుడు మళ్ళీ FTA నెగోషియేషన్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్ అవి రెజ్యూమ్ అయ్యాయి. అండ్ దాని అప్లికేషన్ మోడల్ వెరీ సూన్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఇప్పుడు ఫోకసింగ్ ఆన్ డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఫార్మాసిటికల్స్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, క్రిటికల్ మినరల్స్ కానీ. ఇండియాకి టోటల్గా 30 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి సార్. దాని లిస్ట్ గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. క్రిటికల్ మినరల్స్ లిస్ట్ అలాంగ్ విత్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లిస్ట్, పక్కా క్వశ్చన్ ఆఫ్ UPSC 2025. అట్లాగే కస్టమ్స్ కోఆపరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. దే హావ్ సైన్డ్ అగ్రిమెంట్ ఇన్ August 2024 టు బూస్ట్ ద ట్రేడ్ అండ్ కాంబాక్ట్ దిస్ పర్టిక్యులర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. అందుకు ఆ కస్టమ్స్ కోఆపరేషన్ అనేది బాగా ఎఫెక్టివ్ గా ఉండాలని బోత్ ద పార్టీస్, బోత్ ద ఎంటిటీస్ హ్యావ్ సైన్డ్ ఆల్రెడీ. అండ్ స్కిల్డ్ వర్కర్ మొబిలిటీ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. అడ్రెసింగ్ ద ఇల్లీగల్ మైగ్రేషన్ అండ్ ఫార్మలైజింగ్ ద లేబర్ ఎక్స్చేంజెస్. స్కిల్డ్ లేబర్ ఇక్కడ నుంచి న్యూజిలాండ్కి వెళ్ళొచ్చు, న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. కొంచెం H1B వీసా ఇష్యూస్ ఉన్నాయి మనకు అమెరికాతో. సో వీ కెన్ సీ న్యూజిలాండ్ యాజ్ ఆల్సో ఏ బేస్ ఫర్ ఇండియన్స్ ఫర్ అదర్ హైయర్ ఎడ్యుకేషన్స్, for work skill nature. New Zealand can be one of the game changer event, so to compensate that particular H1B visa issues with that of America as such. అదే మనం ముందుకెళ్ళి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ లో తీసుకుంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ పార్ట్నర్షిప్ ఉంది సార్. దే సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ఎన్హాన్స్డ్ మిలిటరీ కోఆపరేషన్. ఇండియన్ మిలిటరీ సపోర్ట్ టు న్యూజిలాండ్ అండ్ న్యూజిలాండ్ మెరిటైమ్ బేస్డ్ సపోర్ట్ టు ఇండియా చాలా అవసరం. అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ పెసిఫిక్ ఓషన్ అండ్ ఇండియన్ ఓషన్ కలిసే జోన్లో ఈ మిలిటరీ కోఆపరేషన్ అండ్ మెరిటైమ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ పార్ట్నర్షిప్ స్ట్రెంగ్త్ అయి ఆ పర్టిక్యులర్ రీజియన్లో సెక్యూరిటీ కన్సర్న్స్ రాకుండా ట్యాకిల్ చేసే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి సార్. అట్లాగే నేవల్ కోఆపరేషన్ తీసుకుంటే నేవల్ విజిట్స్ ఆఫ్ INS సాహియాద్రి and INS Kolkata in 2023
and INSV Tarini in 2024. India's participation in combined maritime forces are going to pick up the relationship of naval as well as in different institutionalized partnership setups, and this will also give the DRDO of India to maintain a good relations with that of research and defense research development organizations of New Zealand, where the missile technologies which can be exchanged that can have a greater cooperation with that of New Zealand. అట్లాగే సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేసుకోవచ్చు సార్. చైనాస్ ఎక్స్పాన్షనిజం అండ్ ఖలిస్తానీస్ సపరేటిస్ట్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూజిలాండ్ తోని బాగా ఎఫెక్టివ్ గా ట్యాకిల్ చేయొచ్చు. And joint task force, India contributes staff to combined task force 150 led by RNZ Navy January 2025 లో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ కూడా సెగ్మెంటెడ్ అప్రోచ్ లో ఉంది సార్. అదే కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. జనరల్ గా బైలేటరల్ రిలేషన్స్ లో మనకి కామన్ గా కనిపించే సెగ్మెంట్ టెర్రరిజం ని ఎట్లా అణిచివేయాలి ఆర్ టెర్రరిజం ని ఓవర్ కౌంటర్ యాక్టివ్ గా ఎట్లా చేయాలి. జాయింట్ కండెమ్నేషన్ ఆఫ్ టెర్రరిజం రిఫర్డ్ టు 2019 క్రైస్ట్ చర్చ్ అండ్ 2018 ముంబై అటాక్స్. ఈ టెర్రరిజం ని అణచివేయడంలో ఈ బైలాటరల్ రిలేషన్షిప్స్ ఇండియా న్యూజిలాండ్ కలిసి ఒకవేళ UNSC లో మాట్లాడాల్సి వస్తే ఏదన్నా టెర్రరిజం గురించి 100% న్యూజిలాండ్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ఇండియా ఫర్ షూర్. ఈ పర్టిక్యులర్ రాయసీనా ఈవెంట్ తర్వాత న్యూజిలాండ్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు మై సెన్స్. అండ్ ఆల్సో టెర్రరిజం ఒకటే కాదు సార్, అగేన్స్ట్ ఎక్స్ట్రీమిజం టు కమిట్మెంట్ టు కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఆర్ డిస్మాంట్లింగ్ టెర్రరిస్ట్ నెట్వర్క్స్, సింప్లీ లైక్ హూ ఎవర్ ఆర్ స్పాన్సరింగ్ దిస్ పర్టిక్యులర్ టెర్రరిజం, ఆ లింక్ చైన్ సిస్టమ్ ని కట్ చేసే ప్రయత్నంలో ఈ రెండు దేశాలు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఒకరినొకరు రెస్పెక్ట్ఫుల్ గా ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటూ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇండియో పెసిఫిక్ అండ్ గ్లోబల్ డిప్లొమసీ కనుక మీరు చూస్తే మనకి పెసిఫిక్ రీజియన్ మీద అంత ఎఫెక్టివ్ కంట్రోల్ ఉండదు సార్. చైనా భయపడతా ఉంటుంది పెసిఫిక్ ఓషన్ దగ్గరకు వచ్చేసరికి. కానీ విత్ న్యూజిలాండ్ మనం ఒకవేళ వెళ్తే ఆ పర్టికులర్ పెసిఫిక్ ఓషన్ మీద మన కమాండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. న్యూజిలాండ్ జాయిన్డ్ ఇండియాస్ ఇండో పెసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ టు క్రియేట్ దట్ పర్టికులర్ స్టెబిలిటీ కాంపోనెంట్ ఇన్ ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ యాజ్ పెసిఫిక్ ఓషన్. అలాంగ్ విత్ దట్ మెరిటైమ్ కమిట్మెంట్స్ కూడా మనం తీసుకుంటే ఇండియా న్యూజిలాండ్ మధ్యలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, adherence to UN clause 1982 యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు సార్. దాన్ని అడరెన్స్ ఇస్తూ మనకి ఎక్కడైతే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆర్ ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ చేసుకోవచ్చో దాన్ని ఫాలో అవుతూ న్యూజిలాండ్ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ లో కూడా ఇండియా టిల్టేషన్ ఉండే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ జియో పొలిటికల్ స్టాండ్స్ తీసుకుంటే షేర్డ్ పొజిషన్ ఆన్ యుక్రెయిన్ వార్ అండ్ 2 స్టేట్ సొల్యూషన్ ఫర్ గాజా. ఇది ఎప్పటి నుంచో న్యూస్ లో ఉంది సార్. మాక్సిమం ఇప్పుడు ట్రంప్ ఆల్మోస్ట్ తెగొట్టేశాడు, 30 days సీజ్ ఫైర్ లో ఉంచమని చెప్పాడు ఆ పర్టికులర్ రీజియన్స్ లో. పుతిన్ ఒప్పుకున్నట్టే మాక్సిమం యుక్రెయిన్ ఇష్యూ రిజాల్వ్ అయినట్టే అని అంటున్నారు. కానీ వాట్, హౌ, వెన్, వేర్ ద రియాక్షన్ వుడ్ బి వి ఆల్సో డోంట్ నో. ఆ పర్టికులర్ యుక్రెయిన్ వార్ మీద కానీ 2 స్టేట్ సొల్యూషన్ ఫర్ దట్ గాజా స్ట్రిప్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్తీన్ లొకేషన్, ఆ వెస్ట్ గాజా స్ట్రిప్ ఒకటి, ఆ జెరూసలేం బెల్ట్ లో ఉన్న ఇష్యూస్ ని ఎట్లా రిజాల్వ్ చేయాలనేది ఇండియా అండ్ New Zealand are going to take a shared position as well as most probable combined stand తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అట్లాగే UNSC రిఫార్మ్స్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ చూస్తే న్యూజిలాండ్ రిటరేటెడ్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ పర్మనెంట్ UNSC సీట్. ఇండియాకి ఎప్పటి నుంచో న్యూజిలాండ్ సపోర్ట్ చేస్తూ ఉంది, కాకపోతే వాయిస్ అయితే ఎప్పుడు రేజ్ చేయలేదు. నాకు తెలిసి ఈ పర్టికులర్ రాయసీనా ఈవెంట్ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ ఇండియాకి ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇవ్వబోతుంది. UNSC పర్మనెంట్ మెంబర్షిప్ ఇండియాకి ఇప్పించే దాంట్లో న్యూజిలాండ్ 100% సపోర్ట్ సిస్టమ్ యాక్ట్ చేస్తుంది సార్. అట్లాగే డిప్లొమాటిక్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే న్యూజిలాండ్ ఇంక్రీజ్డ్ ఇట్స్ డిప్లొమాటిక్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా ఓవర్ బై 60%. ఇది ఇండియా కూడా ఆటోమేషన్ లో ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది సార్. అట్లా కల్చరల్ రిలేషన్స్ స్టైల్ కూడా మనం న్యూజిలాండ్ తో చూస్తే 2,50,000 మంది క్లియర్ థర్డ్ లార్జెస్ట్ ఎథనిక్ గ్రూప్ ఇన్ దట్ పర్టిక్యులర్ న్యూజిలాండ్ ఆర్ ఇండియన్ డయాస్పోరా. ఇండియాకి సంబంధించి కానీ ఇండియన్ యాన్సిస్టర్ కి రిలేషన్ ఉన్న వ్యక్తులు కానీ అక్కడ నివసిస్తూ ఉన్నారు. 2,50,000 మంది సార్ అప్రాక్సిమేట్లీ. ఎడ్యుకేషన్ అండ్ మొబిలిటీ కనుక మీరు తీసుకుంటే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్
international studies in New Zealand. Almost 8,000 students in the academic fields of IT, hospitality, science, engineering and architecture, they visit to this particular New Zealand. నేను అదే అంటున్నా, అక్కడ వీసా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం న్యూజిలాండ్ యొక్క బేస్ ఏదైతే 8,000 ఉందో దాన్ని మనం మంచిగా ఇంక్రీజ్ చేసుకొని ఒక 50,000 దాకా స్టూడెంట్స్ కెన్ ఆల్సో సీ న్యూజిలాండ్ యాజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ వేర్ they can correlate or they can compensate that particular H1B visa issues and వాళ్ళ యొక్క హైయర్ స్టడీస్ ని న్యూజిలాండ్ లో చేసేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్. దీంట్లో కల్చరల్ ఎంగేజ్మెంట్స్ తీసుకుంటే ఇండియన్ ఫెస్టివల్స్ లైక్ దివాళీ, హోలీ, బైశాఖి, ఓనం ఆర్ వైడ్లీ సెలబ్రేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ న్యూజిలాండ్ యాజ్ వెల్. మనం తరచుగా యూట్యూబ్ రీల్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ చూస్తూ ఉంటాం సెలబ్రేషన్ ఆఫ్ హోలీ ఇన్ న్యూజిలాండ్, సెలబ్రేషన్ ఆఫ్ దివాళీ ఇన్ న్యూజిలాండ్ అని. ఆ టైస్ ఇంకా కూడా మెరుగుపడే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ ఆర్ట్స్ పరంగా తీసుకుంటే సార్, ఒకవేళ ఆర్ట్ బేస్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకుంటే న్యూజిలాండ్ స్కూల్ టీచర్స్ ఇండియన్ డాన్స్ ఫార్మ్స్. దీనికన్నా ఇంకేం కావాలి సార్ మంచి టైమ్స్ మెయింటైన్ చేయడానికి? నిన్ననే మనం శాంతి నికేతన్ గురించి మాట్లాడినాం. అట్లాంటిది శాంతి నికేతన్ సపోర్ట్ తో ఇంకా ఆర్ట్ సిస్టమ్ ఇండియన్ హిస్టారిక్ సెగ్మెంట్స్ ని కూడా నేర్పించే ఛాన్స్ ఉంటే దట్ వుడ్ బి మోర్ ఎఫెక్టివ్. ఎగ్జాంపుల్ కథక్ అండ్ భరతనాట్యం నేర్పిస్తూ ఉంటారు సార్ న్యూజిలాండ్ లో. వీటిని మీరు ఇండియన్ న్యూజిలాండ్ రిలేషన్షిప్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో మీరు ఈ పర్టికులర్ కథక్ అండ్ భరతనాట్యం వుడ్ బి టీచ్డ్ ఇన్ న్యూజిలాండ్ ఆర్ట్ ఫార్మ్ స్కూల్స్ అని రాసి ఆ పర్టికులర్ సెగ్మెంట్ ని హైలైట్ కూడా చేయొచ్చు. అండ్ బాలీవుడ్ డాన్స్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్. అవర్ మూవీస్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ న్యూజిలాండ్. అది నాకు కూడా తెలియదు, బట్ రీసెంట్లీ ఐ హ్యావ్ నోన్ దట్ ఇన్ న్యూజిలాండ్ పీపుల్ వాచ్ దిస్ పర్టికులర్ బాలీవుడ్ మూవీస్. స్పోర్ట్స్ కొలాబరేషన్ అయితే అందరికి తెలిసిందే. సెలబ్రేటింగ్ 100 years ఆఫ్ స్పోర్టింగ్ టైస్ ఇన్ 2026, ప్రమోటింగ్ ప్లేయర్ ఎక్స్చేంజెస్. ఇంకొక నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి 100 years ఈ స్పోర్ట్స్ కొలాబరేషన్ అనేది ఇండియా న్యూజిలాండ్ తోని చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాక్ దెన్ 1926 లో ఈ టైస్ అనేవి చాలా స్ట్రాంగర్ గా మారినాయి సార్. టూరిజం అండ్ కల్చరల్ టైస్ అయితే తెలిసిందే. స్ట్రెంథనింగ్ ద కోఆపరేషన్ ఇన్ టూరిజం అండ్ కల్చరల్ ఇనిషియేటివ్స్ ఇది ఒక ఫోకస్డ్ ఏరియాగా పట్టుకొని దే హ్యావ్ వెంట్ వేర్ టూరిజం టు న్యూజిలాండ్ అండ్ టూరిజం టు ఇండియా వైస్ వర్సా ఇన్ బోత్ ద స్టాండ్స్ they would be improving as such. And mountaineering legacy అనేది ఎప్పటి నుంచో ఉంది సార్. సార్ ఎడ్మండ్ హిలరీ, a New Zealand hero, is iconic in India for his Everest expedition. సో ఈ మౌంటైనరింగ్ అనేది జనరల్ గా న్యూజిలాండ్స్ లో మనకి తక్కువ మౌంటైన్ హిల్స్ ఉంటాయి సార్. సో మోస్ట్ ఆఫ్ ద న్యూజిలాండీస్ దే కమ్ టు హిమాలయాస్ అండ్ దే క్లైంబ్ దీస్ హిమాలయాస్ ఫర్ దేర్ ఫీట్ ఆఫ్ అచీవ్మెంట్. అది ఇప్పుడు కాదు సార్, లెగసీ ఆఫ్ 200-250 years నుంచి ఇది కంటిన్యూ అవుతా ఉంది. అదే ఛాలెంజెస్ ఒకవేళ మనం చూస్తే సరే ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కల్చరల్ టైస్ ఉన్నాయి, హిస్టారిక్ టైస్ ఉన్నాయి, బయలాటరల్ టైస్ ఉన్నాయి, స్పోర్ట్స్, నావిగేషన్, సెక్యూరిటీ, టెర్రరిజం అన్నిట్లో అన్ని బాగానే ఉన్నాయి. కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే మార్కెట్ యాక్సెస్ ఇష్యూస్ వేర్ ఇండియా విత్డ్రా ఫ్రమ్ RCEP ఇన్ 2019 ఓవర్ కన్సర్న్స్ ఆఫ్ అన్ఫేర్ మార్కెట్ యాక్సెస్. రీజనల్ కోఆపరేషన్ ఫర్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అనేది మనకి అక్కడ నుంచి ఇష్యూస్ ఉన్నాయి సార్. ప్లస్ ఇండియాస్ యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్ 17.8 కాంట్రాస్ట్ విత్ న్యూజిలాండ్స్ లో టారిఫ్ ఆఫ్ 2.3. ఇది ఒక ట్రేడ్ బ్యారియర్ ఉంది. ఇండియా ఒకవేళ ఇంపోర్ట్ చేస్తే ఏదన్నా దాని మీద 17.8% టారిఫ్ ఉంది సార్. ఇండియాస్ యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్ కాంట్రాస్ట్ విత్ న్యూజిలాండ్స్ లో టారిఫ్ ఆఫ్ దట్ 2.3%. సో ఛాన్సెస్ ఆఫ్ బ్యారియర్స్ ఆర్ వెరీ హై ఇన్ దిస్ పర్టికులర్ ట్రేడ్ సెగ్మెంట్స్. ఒకవేళ స్కిల్డ్ వర్కర్ యాక్సెస్ కనుక తీసుకుంటే ఇండియా సీక్స్ బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ IT professionals in New Zealand, while New Zealand is reluctant to offer work opportunities similar to that of Australia and China to India, but we have to see what the practicality would be, because ఆ పర్టికులర్ దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ నేషనలిస్టిక్ ఫీలింగ్ సెగ్మెంట్ ఆల్రెడీ అక్కడ ఒక ట్రైబల్ ఇష్యూ జరుగుతూ ఉంది సార్. బాగా పార్లమెంట్ లో ఆ ట్రైబల్ లేడీ వాళ్ళ యొక్క రికగ్నిషన్ చేయలేదని చాలా ఫైట్ చేస్తా ఉన్నారు. అట్లా రేసిజం కాంట్రాస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. మనోళ్ళు అక్కడికి వెళ్ళి డామినెన్స్ చేస్తే న్యూజిలాండ్ లోకల్స్ కి there might be a threat for the IT working professionals who are working over there. ఫస్ట్ న్యూజిలాండ్ తన యొక్క బేస్ ని పెంచుకొని అప్పుడు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తే దట్ వుడ్ బి మోర్ బెటర్ ఇన్ దట్ పర్టికులర్ కన్సిడరేషన్. అండ్ డైరీ ఇండస్ట్రీ కన్సర్న్స్ చాలా ఉన్నాయి సార్. న్యూజిలాండ్ సీక్స్ గ్రేటర్ యాక్సెస్ టు ఇండియాస్ ప్రొటెక్టెడ్ డైరీ మార్కెట్ యాజ్ సచ్ and anti-Indian activities in New Zealand. Luxon assured action against illegal elements operating in New Zealand. It was in the New Zealand actually that racist event has started later on spread to Australia అన్న ఒక వాదన వినిపిస్తా ఉంది. కాకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ హ్యాస్ assured action against such kind of illegal elements happening around Indian diaspora in that particular New Zealand. But what will happen that we don't know. న్యూజిలాండ్ గురించి తీసుకుంటే ఒకవేళ జోగ్రఫీ దాని గురించి చూస్తే ఇది ఒక ఐలాండ్ నేషన్ సార్.
రిమోట్ ఐలాండ్ ఇన్ ద సౌత్ పెసిఫిక్ ఓషన్ కంటైనింగ్ మెయిన్లీ నార్త్ అండ్ సౌత్. దాని యొక్క మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది, దానికి ఏ ల్యాండ్ బార్డర్ లేదు. ఆస్ట్రేలియా ఇస్ ద నియరెస్ట్ నeighbor ఫర్ ఇట్, విచ్ ఇస్ 1600 kilometers located to that of northwest. And geopolitical position చూస్తే it lies in Australasia with Australia marks the southwestern boundary, bordered by Tasman Sea and Pacific Ocean. పెద్ద జోగ్రఫీ ఏం లేదు సార్, కాకపోతే ఏమన్నా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక కుక్ స్ట్రైట్ అని ఉంటుంది, కుక్ స్ట్రైట్, ఇది ఒక స్ట్రైట్ గుర్తుపెట్టుకోండి. ఈ టస్మాన్ సీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆక్లాండ్ ఐలాండ్ గుర్తుపెట్టుకోండి, క్రైస్ట్ చర్చ్ గుర్తుపెట్టుకోండి, వెలింగ్టన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఆక్లాండ్ ఐలాండ్ కి సంబంధించిన సెగ్మెంట్ ఉంది. ఆక్లాండ్, వెలింగ్టన్, క్రైస్ట్ చర్చ్, స్టీవర్ట్ ఐలాండ్ ఇవి ఇచ్చేసి ఏం చేస్తాడంటే అరేంజ్ దెమ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అన్న ఆశ్చర్యం ఏం లేదు సార్. వాడు మనల్ని క్వశ్చన్ సాల్వ్ చేయనియద్దు అని ఫిక్స్ అయితే ఏదన్నా ఇవ్వచ్చు. క్లియర్. కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. So how India would benefit by India's New Zealand relationships or relations, and what are the challenges India is going to face in this particular regard? New Zealand తోని బెటర్ ఎఫెక్టివ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ టైస్ ని మెయింటైన్ చేసేటప్పుడు ఇండియా ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంది, అది ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ లో మీరు రాయాల్సి ఉంటుంది సార్. 2 పార్ట్లు ఉన్నాయి దీంట్లో. సో రైట్ ద ఆన్సర్ ఫర్ 250 words which constitutes 15 marker. క్లియర్. దీంట్లో ఇంట్రడక్షన్ ఇచ్చి హిస్టారిక్ టైస్ ఇచ్చి ఇప్పుడు ఇండియా ఎట్లా బెనిఫిట్ అవుతుంది, న్యూజిలాండ్ కూడా ఎలా బెనిఫిట్ అవుతుంది, దాంట్లో ఛాలెంజెస్ చెప్పాను కదా, ఆ ఛాలెంజెస్ మీరు రాసి కంక్లూజన్లో ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అన్న వే ఫార్వర్డ్ రాయడం వల్ల ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ తయారవుతుంది. క్లియర్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for the continuous notifications too. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.